ఇప్పుడు మన ఈ భూమి మీద బాగుండాలంటే మనమే ఉండాలా, అందరూ ఉండాలా? మనిషి జాతి ఒకటే ఉండాలా? మనిషి జాతి బాగుండాలంటే ఏమి ఉండాలి? వృక్ష జాతి ఉండాలి. పత్రి గారు ఇంకొంచెం ముందు తీసుకెళ్ళి మనకేం చెప్పాడు? ఈ భూమి మీద ఏ జంతువు చంపబడకూడదని చెప్పాడు. సో మనతో పాటు ఈ భూమి మీద గొప్ప విషయం ఏంటంటే, మన ఇంట్లో అందరూ బాగుంటే మనం బాగుంటాం, అలాగే మన ఊర్లో అందరూ బాగుంటే మనం బాగుంటాం. కానీ ఈ భూమి కూడా అందరూ బాగుంటేనే ఈ భూమి కూడా బాగుంటుంది, భూమాత బాగుంటుంది. మరి ఈ భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయి? ఒక మనిషి జాతి ఒకటేనా? మనిషి జాతి, వృక్ష జాతి, పక్షి జాతి, జంతు జాతి, మత్స్య జాతి, ఇవన్నీ జాతులు ఉన్నాయి. ఇవన్నీ బాగుంటే ఈ భూమాత బాగుంటుంది. అది విషయం. సో కనుక మనం అన్నీ బాగుండాలని మన రోజు మన పత్రికారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగం తీసుకుంటారు. నవీన్ ఈ విభాగం తీసుకున్నాడు. మరి ఈరోజు మొక్కలు నాటుతున్నాం కదా మనం. మరి మనం మొక్కలు నాటమే కాదు, ఆ చెట్టు నుంచి కూడా మనం ఒక సందేశం ఉంటుంది. ప్రతి చెట్టు ఒక విషయం ఇస్తుంది. ఆ చెట్టు ఒక విషయాన్ని ఏం చెప్తుందంటే, ఆ చెట్టు దగ్గరికి కుల మతాలకు అతీతంగా ఎవరికి ఇచ్చినా నీడిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది, ఏమైనా ఇస్తుంది. నువ్వు నవీన్ ఏం చేస్తున్నాడు? మనల్ని అందరినీ ఈరోజు మీరందరూ ఆ చెట్టులా తయారవ్వండి ఆ సందేశాన్ని ఇస్తున్నాడు మన చేత ఒక మొక్క నాటించి. అది నవీన్ ఒక్కళ్ళదే బాధ్యత కాదు, కానీ నవీన్ ఒక బాధ్యత తీసుకున్నాడు. మనం అందరం మొక్క వేయటం కాదు, ఆ మొక్కలాగే మనం అందరూ తయారవ్వాలి. ఆ చెట్టు దగ్గర అన్ని జీవరాశులు వచ్చి ఉంటాయి, పక్షులు కానీ జంతువులు కానీ అన్నీ. మరి కనుక మనం ఒకసారి పిఎంసి చైర్మన్ హనుమంతరాజు గారిని అడిగారంట, మీరు ఏమవ్వాలనుకుంటున్నారంటే, నేను చెట్టుని అవ్వాలనుకున్నానంట. అది ఎవరైనా ఏమనుకుంటారు? ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఇంజనీర్ని అవ్వాలి, డాక్టర్ని అవ్వాలి, ఇలా చెప్పుకుంటారు. కానీ ఆయన ఏం చెప్పారు? చెట్టుని అవ్వాలని. ఆ షూట్ చేసే ఆయన ఇంటర్వ్యూ తీసే ఆయనకి ఏం అర్థం అవ్వక అవన్నీ పక్కన పెట్టేసి, సార్ ఏంటిది, ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇలాంటి మాట అని అన్నాడంట. అది అందుకనే నవీన్ ఇవాళ మన అందరినీ ఏం చేస్తున్నాడు? మనం అందరూ ఆ చెట్టు ఎలాగా అయితే అందరికీ అన్నీ ఇస్తుందో మనం కూడా ఇవ్వాలి. ఓకే. అది ఇప్పుడు కేశవరాజు గారికి నాకు కొంచెం పనులు ఉన్నాయి, సౌకర్యం. అది మరి ఒకటి సేవాదళ్. నేను ఈ సేవాదళకి ఈ స్టేజీకి రావడానికి కారణం పత్రికారు మా ఊరు రావటం, ఆ రోజు ఎవరైతే మాంసాహారం మానేస్తారో అని చేతులెత్తమంటాం, నేను ఆ రోజు చేయటం. నాకు అప్పుడు తెలియదు ధ్యానం చేస్తే అనారోగ్యాలు తగ్గిపోతాయని ఏం తెలియదు, కానీ డాక్టర్లు చెప్పారు, అయినా నేను మానలేదు. ఏది నా అనారోగ్యం తగ్గిన తర్వాత తినొచ్చు అని అనుకునేవాడిని. డాక్టర్లు నాకు ముందే చెప్పి మానిపించారు, నీవు తినకూడదని, తింటే అరగదు అది నాకు. కానీ నేను తగ్గిన తర్వాత తినొచ్చు అనుకుంటూ మందులు వాడాను. సో పత్రికారు వచ్చారు, 5.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంక నాకు అయిపోయింది. కానీ అంతకుముందు కూడా నేను మాంసం మానేశాను, కానీ తినలేదు. కానీ లోపల కోరిక ఉంది, తగ్గితే తినొచ్చు అనే కోరిక ఉంది. నాకు తగ్గలేదు, తినే అవకాశం లేదు. పత్రికకి చేయించాను. నేను ఆ లోపల ఆ రోజు ఆ కోరికను వదిలేశాను. నేను ఎప్పుడైతే ఆ కోరికను వదిలేశానో ఆ రోజే నాకు ధ్యానంలో ఆ విశ్వశక్తిని తీసుకోవడం తెలిసింది. మా పక్క ఊరు ఉనికిలి ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి ఆ పిరమిడ్ యొక్క అద్భుత శక్తి తెలుసుకోవడం జరిగింది. సో ఆ పిరమిడ్ యొక్క శక్తి తెలుసుకోవడంతో నేను ఆ రోజు ఇంకా అందరికీ అప్పటి నుంచి ధ్యానం చేయించడం, పిరమిడ్లు కట్టించడం. సో ఈ కేశవరాజు గారు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళందరినీ జిల్లా అంతా తిప్పటం, సో అన్ని సెంటర్స్కి తీసుకెళ్ళటం, ఇట్లా ఎవరు వచ్చినా అన్ని కార్యక్రమాలు చేసి అట్లా సేవా కార్యక్రమాలకు వెళ్ళటం. సో తిరుపతి యజ్ఞం కానించి ఇప్పుడు వరకు ఎన్ని యజ్ఞాలు జరిగినాయో, నన్ను ఈ పలానా యజ్ఞానికి వెళ్తున్నాను, నన్ను మమ్మల్ని తీసుకెళ్ళమని కానీ మాకు టికెట్స్ తీయమని కానీ ఎవరన్నా ఏదైనా చెప్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి తీసుకెళ్ళేవాడిని అని. అరుణాచలంలో ఒక కళ్యాణ మండపం మాట్లాడాము, 30 రూములు మాట్లాడాము. అవన్నీ అప్పుడు కేశవరాజు గారు తెలుసు. సో మరి అంతమంది ఆ రోజుల్లోనే 2007లో 1000 మందికి అకామిడేషన్ ఇచ్చాం, వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళందరికీ. ఈయన ఆ కళ్యాణ మండపం నన్ను అరుణాచలం అంతా తిప్పించిన తర్వాత 7 కళ్యాణ మండపాలు చూపించారు. ఏది మెయిన్ రోడ్లో ఉందని చెప్పమన్నా, నన్ను కన్ఫ్యూజ్ పడిపోతున్నాను, నాకు అర్థం అవ్వట్లేదంటే ఇది మెయిన్ రోడ్ అని చెప్పాడు ఈయన. ఆ మెయిన్ రోడ్లో కళ్యాణ మండపం నేను తీసుకున్నాను. అది సో అట్లా ఆ సేవ అనేది అలాగా ధ్యానం ఎప్పుడైతే చేసామో ఆ సేవ కూడా మొదలవుద్ది. సో మీరందరూ
ధ్యానము సేవ చేయాలి. నేను గ్రామ స్థాయి నుంచి ఇవాళ రాష్ట్ర స్థాయికి వచ్చిన కారణం ఏంటంటే నా దగ్గర ఏ డబ్బులుండి కాదు, పోనీ నేను మంచి స్పీకర్ని కూడా కాదు, నాది ఓన్లీ సేవ. అది ఎవరన్నా ఏ విధమైన సాయం నేను చేయగలిగింది, ఏ సాయమైనా నేను చేయటం. ఆ సేవ వల్ల నేను సేవాదళ ప్రెసిడెంట్ అయ్యి నేను అందరినీ ప్రతి జిల్లాకి వెళ్ళి నువ్వు సేవాదళ సభ్యుడిగా ఉండు, ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళు నేను ఏ పని అయితే చేస్తే అది కదా నేను ఏ పని చేయకుండా వాళ్ళు సేవ చేయమని చెప్తే వింటారని ఆ మాట అది. సో అందుకని నాకు ఆ భాగ్యం కలిగింది. నేను ఈ సేవ చేయటం వల్ల ఆ స్టేట్ వైడ్గా ఎవరైతే ఉన్నారో ఆ ప్రతి జిల్లా వెళ్ళి అక్కడ సేవ చేసే వాళ్ళందరినీ చెప్పి ఈ సేవ చేయండి. సో అలాగే ఈ మధ్యనే పిఎంసి మరి మన క్లాస్ పెట్టినా ఇలాంటి ర్యాలీలు పెట్టినా మహా వస్తే ఒక 500 మందో 1000 మందో వస్తారు, కానీ ఈ గ్రామం వరకు తెలుస్తుంది. కానీ ఇది ఒక 160 దేశాలు తెలియాలంటే ఏం చేయాలి? మనం అందరం పిఎంసికి సపోర్ట్ చేయాలి. అది. సో ఈవేళ ఈ మొక్కను పెంచుతున్నారు కదా, పత్రికారు మనకు ఇది ఒక నవీని ఈ మొక్కలే కనపడుతున్నాయి, కానీ పత్రికారు ఇచ్చిన అన్నీ మనకు అయ్యే మొక్కలే, అన్నీ మొక్కలే. జాన్ జగత్తు అది ఒక మొక్క, దాన్ని పోషించాల్సిన బాధ్యత ఎవరిది? పిరమిడ్ పార్టీ అది ఒక మొక్క, దానికి నీళ్లు పోయాల్సింది ఎవరు? ఓకేనా? సేవాదళ్, దాన్ని మళ్ళీ ఆ సేవాదళకు ఒక క్షేత్రం ఉంది, అది జగన్నాథ్ గట్టు. ఆ జగన్నాథ్ గట్టు ఆ క్షేత్రానికి మనం అందరం ఎవళ్ళన్నా వెళ్ళి ఒక వారం రోజుల పాటు ఉండి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటానికి మనకు సేవాదళకు అక్కడ ఉపయోగపడుతుంది జగన్నాథ్ గట్టు. అదే మరి ఆ ట్రస్టు అక్కడికి వెళ్ళి సేవ చేసుకునే వాళ్ళందరికీ ట్రైనింగ్ తీసుకోవడానికి అక్కడ వచ్చే వాళ్ళందరికీ మరి అక్కడ అన్నదానం జరగాలి. సో మరి దాన్ని కూడా ఎవరు పోషించాలి? మనమే. ఆ మొక్కకి నీళ్లు పోయాల్సింది ఎవరు? మనమే. అర్థమైందా? ఇప్పుడు పిఎంసి సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో 1 కోటి రూపాయలు తగ్గించగలిగారు, 5 కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు. సో ఈ 5 కోట్లు మనం అందరం ఎంత భాగస్వామ్యం, ఒకళ్ళు అంబాసిడర్స్గా జాయిన్ అయ్యి ఇస్తారా, తన గ్రామంలో ఇంటింటికి తిరిగి కలెక్ట్ చేసి ఆ పిఎంసికి ఇస్తారా, ఎట్లా అనేది మీ అందరూ నిర్ణయించుకోవాలి. అది ఇవన్నీ మనం ఈ మొక్కలన్నింటినీ మనమే పెంచి పోషించుకోవాలి. ఇప్పుడు మన చిన్నప్పుడు మనం అందరం ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ తాగాం, కాలువల్లోనూ చెరువుల్లోనూ మేమందరం నీళ్లు తాగిన వాళ్ళే. కానీ ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నవీని చెట్లు గురించి చెప్పడు. మనం అందరం ఏం చేస్తాం? ఎలాగ ఉంటే ఏమవుద్ది? ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాలి. ఇప్పుడు వాటర్ బాటిల్స్ కొనుక్కున్నట్టే ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కొని తగిలించుకోవాలి. అది విషయం. సో ఆల్రెడీ ఢిల్లీ అని కాదు, అన్ని చోట్ల స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు వాస్తవంగా మొక్కలున్న ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. పత్రికారు అనేవాడు అడవిలో తీసుకెళ్ళి మనకి అడవిలు ఒక ట్రంకశాల అని చెప్పేవాడు. ట్రంకశాల అంటే పూర్వం హైదరాబాద్లో ఉండేది, ఇప్పుడు కూడా అక్కడే ఉంది. సో రూపాయి బిళ్ళలు, ₹10 బిళ్ళలు, కాయిన్లు అన్నీ ప్రింట్ చేసేదాన్ని ట్రంకశాల అని పిలిచేవారు. సో అడవిలో ట్రంకశాల అంటే అంత ఎనర్జీ, అంత అది చెట్లన్నీ పాజిటివ్ మైండ్తో ఉంటాయి. కాబట్టి మనం నెగిటివ్ మైండ్ని పాజిటివ్ మైండ్ చేయాలంటే చెట్లు ఉపయోగపడతాయి. మనం ఎంతో ఉదయం లేచిన ద్వారా సాయంత్రం నిద్రపోయేదాకా ఎన్నో విషయాలు, ఎన్నో చిరాకులు, ఎన్నో కోపాలు ఉంటాయి. కానీ వాటిని బ్యాలెన్స్ చేయాలంటే చెట్లు ఉండాలి, అప్పుడు మనకి ఆ బ్యాలెన్స్ వస్తుంది. అది ఇప్పుడు మనం అందరం ఆర్థికంగా బాగున్నాం, కానీ మానసికంగా ఎవరు బాగోలేదు. కారణం పొల్యూషన్. అది మన చుట్టూ ఆ చెట్లు ఉంటే మనలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది, ఆ నెగిటివ్ థాట్స్ని తీసుకుంటుంది. కాబట్టి పాజిటివ్ థాట్స్ ఉంటాయి కనుక మనం అందరం బాగుంటాం. అది విషయం. కనుక మరి ఆ మొక్కల్ని ఇవాళ నాటి పెంచుతున్నట్టే మీరందరూ ఆ మొక్కల్లాగా ఉండాలి. అలాగే మన పత్రికారు ఎన్ని కార్యక్రమాలు అయితే